హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు అయితేనండి పొద్దున్న సాయంత్రం దాకా మనం ఏమేమి పనులు చేసుకుంటామో చూద్దామండి. ముందైతే అండి ఇడ్లీ వేద్దాము. నీళ్ళు వేసుకోండి, వాటర్ అయితే పట్టేసాను, మంచినీళ్ళు పట్టేసాను. తర్వాత ఇడ్లీ వేసేసండి చట్నీ చేసుకుందాం. ఇడ్లీ అయితే వేసేసానండి. చట్నీ చేసుకుందాం. కాడ చల్లరండేగా చట్నీకి అయితే వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఏడుశనగగుళ్ళలోనే వేపుకోవచ్చండి ఆయిల్ వేసుకొని. ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకున్నాము. శనగపప్పు అయితే వేసుకుందామండి. సరిపోతుంది, కట్టేసుకుందాం. అయితే పెట్టేసుకుందాము. పంచదార కూడా వేసుకుందాం. చట్నీలో అయితే కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. అల్లం కూడా వేసుకుంటే మంచిదండి అరుగుదలకి. చట్నీలో బాగుంటుంది అల్లం. కొద్ది కొబ్బరి కూడా వేసానండి. చట్నీలో కొబ్బరి కూడా వేసుకున్నా బాగుంటుంది. అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. చట్నీ అయితే మిక్సీ పెట్టానండి. తాలింపు చేసుకుందాం. రోజు కూరకైతే అండి మామిడికాయ పప్పు చేసుకుందామండి. ఇదిగోండి మామిడికాయ ఒకటి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒకటైతే ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈరోజే త్వరగా వంట చేయాలండి, చర్చికి వెళ్ళాలి. టీ అయితే కావిందండి. చట్నీ అయితే తాలింపు చేసుకుందాం. చక్క పొద్దున్నే టీ పెడతాండి, మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు. చట్నీ చాలా బాగుందండి, టేస్ట్ అదిరిపోయింది. కొంచెం కొబ్బరి వేసాను కదా అందుకని. కొద్దిగా మినపప్పు అండి, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుందాం. చేతి కరివేపాకు వేసుకుందాం. చట్నీ అయితే అయిపోయిందండి. ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇడ్లీ కూడా కట్టేసుకున్నాం. కొంచెం టీ అయితే తాగేసండి పని చేసి. ఎందుకంటే కందిపప్పు అయితే కొంచెం తీసుకున్నాను. ఇవి అయితే కోసేద్దాం. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసానంటే ఇదిగోండి మామిడికాయ కూడా కోసాను. ఇది కూడా వేసుకున్నాం. మామిడికాయ ట్యాంక కూడా భలే ఉంటుందండి పప్పులో.
కొద్దిగా పసుపు వేసుకుందామండి. కారం అండి. తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవటం వల్ల త్వరగా ఉడికిద్దండి, పైకి పొంగదు కుక్కర్లో నుంచి. కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి. ప్లీజ్ అండి, వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో చేస్తున్నామంటే ఏదో అవసరం కోసమే కదా. ప్లీజ్ అండి. అంటే గిన్నెలు అయితే ఎదురు చూస్తున్న గిన్నెలతో వేసుకోనండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసానండి. ఇలా గిన్నెలతో వేసుకుంటే బట్టలు అయిపోతాయి, ఆరేసుకోవచ్చు. గిన్నెలు అయితే తోమేసానండి. ఇక మా మనవడు గారు లేచారు పాపం, స్కూల్కి రెడీ అవ్వాలి. బ్రష్ చేసుకొని స్నానం చేసేస్తే స్కూల్కి రెడీ అవ్వచ్చు. సరేనా? ఓకేనా? ఓకే చెప్పు. ఇడ్లీ వేసానమ్మా, తినేసి తొక్కులు బొమ్మ బంగారు తల్లి. ఇది చెప్పిన మాట వింటాడండి, బాగా వింటాడు నా మనవడు కదా. అవునా కదా? నువ్వు వింటావా, మా వింటారా చెప్పిన మాట? చూడండి, ఎండ చూసి ఎన్ని రోజులు అవుతుంది అన్నట్టు ఉందండి. ఈరోజు ఎండ సూపర్గా వస్తుంది. ఇవి అయితే మా మొక్కలు చూడండి. ఏంటి, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి, వారేసుకుందాము. ఓకే, ఎక్స్ట్రా ఒక పని అయిపోయిందండి. ఇంటికల్లా వాళ్ళు లేరు, వాళ్ళ మనవరాలు పెళ్ళి అయితే వెళ్ళిపోయారు. చూడండి, అదిగోండి కింద మొత్తం కడిగేసి పొద్దున్నే నీళ్ళు కడిగి ముగ్గులు పెట్టేసి వచ్చాను. బట్టలు అయితే ఆరేసానండి. మొత్తం చీరలే. ఈరోజు వర్షం పడుతుంది కదా, చాలా వారం నుంచి చీరలు అయితే వేయలేదండి. చిన్న చిన్న బట్టలు అయితే వేసాను. కానీ అయ్యగారు స్కూల్కి రెడీ అయిపోతున్నాడండి. చూడండి, సైకిల్ లేకపోతే అసలు వెళ్ళలేకపోతున్నామా. బియ్యం కడిగి పెట్టేసినండి. అన్నం కూడా ఉడుకుతుంది. పప్పు అయితే అయిపోయింది. పప్పు రుబ్బి తాళం చేసుకున్నాం. కళ్ళు ఉప్పేద్దాం దేంట్లోని. ఇదిగోండి, పప్పు అయితే ఇలా రుబ్బేసుకున్నాము. బా, చాలా బాగుందండి పుల్ల. ఇంకా అన్నం ఉడికినాక పప్పు తాళం చేసుకున్నాం. గ్యాస్ అయితే వెలిగించుకున్నాను పప్పు తాళం చేసుకోవడానికి. తాలింపుకి కావాల్సింది ఎల్లుల్లిపాయలండి, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు. గిన్నె అయితే వేడెక్కిందండి. ఆయిల్ వేసుకున్నాం తాలింపు చేసుకోవడానికి. రండి. పప్పు అయితే అయిపోయింది, తాలింపు కూడా అయిపోయింది, అన్నం కూడా ఉడుకుతుంది. ఇల్లు తుడుచుకున్నాను. ఇంక ఇల్లు పని ఒకటి ఉంది. ఇదైతే సాయంత్రం వండానండి కూర. కోడిగుడ్లను 4 వంకాయలు, బంగాళదుంపలు, 2 టమాటాలు తీసుకుని, 1 ఉల్లిపాయ తీసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు గుడ్లు అయితే వేసేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పట్టుకుని. తీయటానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టు. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ప్రార్థనకు అయితే 9 రోజులు ప్రార్థనకి వెళ్ళిపోయినామండి. రాత్రి పండగ కూడా జరిగిపోయింది, గుడి పండగ చాలా బాగా జరిగింది. అయితే మగ్గనే
కొంచెం అయితే అల్లం వేసానండి, ఉల్లిపాయలతో అదే మగ్గుతుంది అని. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. కొత్తగా వీడియోలు పెడుతున్నాం కదా, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. దుంపలు అయితే వేసానండి, బంగాళదుంప ముక్కలు కోసేసి. ఇవి కొంచెం మగ్గుతుంటే వంకాయ ముక్కలు కోసుకున్నాను. వంకాయ ముక్కలు కూడా కోసేసానండి. కొన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని పుచ్చులు వచ్చేసాయి. దాంట్లో కొన్ని ముక్కలు ఉన్నాయి, ఇవి అయితే సరిపోద్దండి. గుడ్లు అయితే 3 గుడ్లు ఉడకబెట్టానండి. అన్నీ కలబలకంగా పోవాలన్నమాట, బాగుంటుంది. టమాటాలు ఏ ముక్కలు కోసి వేసానండి. కళ్ళుప్పు అయితే కొంచెం వేసుకున్నాము. కొంచెం మగ్గనిచ్చి కారం వేసుకున్నాం. మూత అయితే పెట్టేస్తున్నాను. నేను చూసారండి చామంతులు. ఇవైతే మా అల్లుడు గారు కడపలంక నుంచి తెచ్చారండి, ఒక కవర్కి తెచ్చారు పూలు. ఇవన్నీ కట్టేసి ఫొటోస్కి అయితే వేద్దాము. ఈరోజు మీకు ఒక ఫోటో చూపిస్తానండి. పూలు అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి చామంతులు. ఇవన్నీ మాల కట్టుకుందాం. కూర అయిపోయినాక మాల కట్టేసి. ఓకే రెడీ. ఓకే కనపడుతుంది. హాయ్ మా ఏం చేస్తున్నామోయ్? పువ్వులు కడుతున్నాను మోయ్. అలా చెప్పగా పువ్వులు తెచ్చారు కదా మొన్న కవర్లోని, అవి కట్టేస్తున్నానమ్మా ఫోటోలకి వేద్దామని. ఫోటోలకి, తాత ఫోటోకి, మా అమ్మోళ్ళ ఫోటోలకి, దేవుడి ఫోటోలకి వేద్దాం. చూపిందా ఫ్రెండ్స్? దేవుడి ఫోటో, తాత ఫోటోలు, ఇంకా మా అమ్మ ఫోటోలు రావండి ఫ్రెండ్స్, చూపిస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. మొన్నే తీసుకున్నాం, చిన్నప్పుడే తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి మా అన్నయ్య కూడా వస్తారు ఫ్రెండ్స్, ఇంకా నాన్న ఫ్రెండ్స్ కూడా వస్తారు ఫ్రెండ్స్. అమ్మ ఇంకా ఫ్రెండ్స్ తాత ఫోటో ఇలా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇవి నా బొమ్మలు ఫ్రెండ్స్. టీవీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ పాప ఫ్రెండ్స్. చూపించమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే చెప్పాను. ఇంకో ఫ్రెండ్స్ నా బొమ్మ ఫ్రెండ్స్, అలాగా ఉంది ఫ్రెండ్స్. ఇంకో నా ముగ్గురు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది క్యారేజ్ బాక్స్, ఇది క్యారేజ్ వాటర్ బాటిల్, ఇది స్కూల్ వాటర్. గుడ్లు కూడా వేసానండి, ఇంకా కొంచెం మగ్గనిచ్చి కట్టేసుకోవటమే. ఈలోపు పువ్వులు కట్టుకుందామండి. పువ్వులు మాల కట్టేసి దేవుడికి ఫోటోలకి పెడతామండి. కొట్టుకోకు, సరే కూర్చో. ఎవరెవరికి చెప్పు? ఎవరెవరికి? నీకు ఒక్కడికే మొత్తం చిన్న చిన్నది వేసాడు చూసావా? జొన్న పొత్తులు కాదు, జొన్న పొత్తులు. ఇవి స్వీట్ కాన్ అనాలి, పట్టుకో. స్వీట్ కాన్ అనాలి. పచ్చి తినకూడదు కడుపు.
ఇయా ఈ పచ్చయ్యా పచ్చి ఉడకబెడితే మంచిగా. ఇవి పచ్చియ్యా అవును. మరి ఇలాగా అంటే ఇలాగన్నా ఇలాగంటే నన్ను ఇలాగా అలా అనకూడదు, ఎలాగో ఉడకబెట్టుకోవాలి. అవునా మా నేను చెప్పను ఎవక ఇవి నాకు నీకు మామకి. ఓకే, ఇది పెట్టేద్దామా? ఈ ఉడక పెట్టుకొని చూపిద్దాం. ఆ మూడు ఉడక పెట్టాలి. ఇది కూడా ఉడక పెడితే ఆకు దీంతో సెట్ అంటే తిన్నారా చెత్తగా తిను. మీకైతే ఒకళ్ళని పరిచయం చేస్తాను అన్నాను కదండి. వద్దులే చింతల్లి. ఇదిగోండి, ఇదైతే నా భర్త అండి. చనిపోయారు హార్ట్ అటాక్ తోటి 2013లో అండి. మూడో స్ట్రోక్ అండి. ఎప్పుడు చూపించలేదు కదా, మీరు అనుకుంటారు. ఇదైతే మా అత్త మా మామయ్య అండి. తాతయ్య ముత్తాతయ్య. ఇది మామ తాతయ్య, అది మన తాతయ్య. ఇది మామ తాత. ఇది మావ మా అమ్మ. ఎందుకు వచ్చేసా ఇది తుడిసానులే. ఇది మా అత్తగారిదండి, విడిగా ఉంది ఫోటో. మనదే ఇది మా తాతయ్య, ఇది మన తాతయ్య, అది కూడా మన తాతయ్య, అది కూడా మన తాతయ్య. అది తాతయ్య మా అమ్మ. ఓ అత్తయ్య అత్తయ్య. అది ఇది మా అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. మా ఈ బొమ్మలు ఎవరు తీసామా? ఈ బొమ్మలు ఇదైతే మా అత్తగారు వాళ్ళ అత్తగారు మామగారు అండి. నేనైతే తాత, ఇంకా మా అమ్మ, ఇంకా మా అత్త.